ప్రేక్షక మహాదేవులకు నా నమస్కారములు. గొంతులో ఉందని ఎక్కువ ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఇది బాగా పట్టేసింది అనమాట. ఎంత కష్టపడి ఇది ఎందుకు వేసాను అంటే ఒక్క నిమిషం చాలా అమ్మా జరుగుంటే చచ్చిపోతుంటా విన్యాసాలు చేయకూడదు. నువ్వు కూడా ఖచ్చితంగా యూనిఫామ్ లో ఇక్కడ దాకా కాలర్ బటన్ వేసుకొని టై వేసుకొని కింద ఇన్షర్ట్ చిన్న అదే నిక్కరో ప్యాంట్ వేసుకొని పోయే వాళ్ళమే కదా, గుర్తెచ్చుకో మరి. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఓల్డ్ మనీ ఎస్థెటిక్స్ అనగానే ఒక ప్లెయిన్ షర్ట్ వేసి దాని కాలర్ బటన్ పెట్టి మంచిగా ఇన్షర్ట్ చేసి ఫుల్ హ్యాండ్స్ తీసి బటన్ పెట్టినంత మాత్రం అది ఓల్డ్ మనీ ఎస్థెటిక్స్ అయిపోదు. అదంతా మన 10th క్లాస్ ఇంటర్ వరకు ఉండే ఓల్డ్ స్కూల్ అవుట్ఫిట్స్ అనమాట. అంటే మనం కూడా చాలా చేసాం అనమాట. ఆ 10th వరకు ఇలా మెయింటైన్ చేసి ఇంటర్ తర్వాత చాలా నిబ్బా వేసాలు వేసి అదే ఫ్యాషన్స్ లో అన్ని ఇంటర్ నిబ్బా వేసాలు వేస్తే కానీ నాకు అర్థం కాలేదు ఫ్యాషన్ అంటే ఏంటో. ఫ్యాషన్ అంటే ఏంటో చెప్పమ్మా. ఫ్యాషన్ ఇస్ ఎ థింగ్ విచ్ కెన్ కీప్ అస్ ఫ్యాషనబుల్, యూనో. దాన్నే ఫ్యాషన్ అంటారు. ఒరే నువ్వు చెప్పింది నీకన్నా అర్థమైందరా, నీకు ఇలా చెప్తే అర్థం కాదు. మనం ఫ్యాషన్ అప్డేట్ చేసుకుంటూ పోవాలి, అది కూడా మంచిగా ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ వెళ్ళాలి. వాడికి అర్థం కాకపోయినా మీకు అర్థమైంది అనుకుంటున్నా. మన ఫ్యాషన్ జర్నీకి ఒక ఎండ్ కార్డ్ అంటూ ఉండదు. నువ్వు ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తే అంత ఎక్స్పర్ట్ అయిపోతావు. సో ఈ రోజు మన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మంచిగా మన వార్డ్రోబ్ లో ఉండే క్లాత్స్ తో ఓల్డ్ మనీ ఎస్థెటిక్స్ అనే అవుట్ఫిట్ ని ఎలా పుల్ ఆఫ్ చేయాలో మాట్లాడుకుందాం. కాదు, స్టెప్ బై స్టెప్ చెప్తా. మన దగ్గర ఏముండాలి, దేంతో పుల్ ఆఫ్ చేయొచ్చు, ఇలాంటివన్నీ చెప్తా. లెట్ us dive into the topic. Welcome back to the Lifestyle Vogue. This is Charan. మనం ఈ ఓల్డ్ మనీ ఎస్థెటిక్ అవుట్ఫిట్స్ ని పుల్ ఆఫ్ చేయాలంటే మనకు కావాల్సిన పదార్థాలు కేజీ టమాటాలు, కేజీ ఉల్లిపాయలు. చెప్పురా ఏంటి జారీ నీ గోలా? మరేంట్రా లేకపోతే పదార్థాలు గిదార్థాలని స్టార్ట్ చేయి. అన్నిటికీ తొందరే చారీ నీకు. సో ఈ ఓల్డ్ మనీ ఎస్థెటిక్ అవుట్ఫిట్స్ ని పుల్ ఆఫ్ చేయాలంటే మనకు ఒక 5 స్టెప్స్ ఉన్నాయి. 5 హత్యలు చేసింది నేనే అన్నట్టు చెప్తాను. నార్మల్ గా చెప్పచ్చుగా. సరే చారి గారు, ఒక 5 రూల్స్ అనుకోండి, స్టెప్స్ అనుకోండి, ఫాలో అయిపోండి చెప్తా. స్టెప్ నెంబర్ 1, మంచిగా స్నానం చేసి వార్డ్రోబ్ ఓపెన్ చేసి మంచి పోలో టీషర్ట్ ఉందేమో చూడు, అది కూడా జిప్ డీటెయిలింగ్ బటన్లెస్ అయితే ఇంకా బెస్ట్. ఒకవేళ పోలో టీషర్ట్ లేకపోతే ఇలాంటి స్వెట్ షర్ట్ ఉందేమో అని చూడు. బై ఛాన్స్ అది కూడా లేకపోతే, చారి గారు బై ఛాన్స్ అంటున్నాగా, బై ఛాన్స్ నీ దగ్గర స్వెట్ షర్ట్ లేకపోతే ఇలాంటి ఫ్రీ ఫ్లో ఉండే షర్ట్ ఉందేమో తీసుకో. బై ఛాన్స్ చారి గారు మీ అంత అవుట్డేటెడ్ అయితే మా వాళ్ళు కాదండి, వాళ్ళ దగ్గర కనీసం ఈ 3 ఏదో ఒకటి ఉంటుంది. సో ఇందాక చెప్పిన 3లో ఏదో ఒకటి మీ దగ్గర ఉండే ఉంటుంది, వేసేసుకొని చెప్తాను. స్టెప్ నెంబర్ 2, ఒక మంచి గూర్ఖా ప్యాంట్. ప్రస్తుతాన్ని నా దగ్గర లేదు మీకు చూపించడానికి. అబ్బా నాకు నేను నైట్ చెప్పుండొచ్చు కదరా. చెప్పుంటే ఏం చేసి ఉంటారు? నైట్ మన స్ట్రీట్లో గోర్ఖా గారు తిరుగుతూనే ఉన్నాడు, వాడిని అడిగేవాడిని వాడి ప్యాంట్ ఇవ్వండి. మళ్ళీ స్టార్ట్ చేసి చారి గారు గోర్ఖా ప్యాంట్ అంటే మన వీధిలో తిరిగే గోర్ఖా వాడు వేసుకునే ప్యాంట్ కాదండి, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తాం కదా అది. చేవదలబా ఊరికే డిస్టర్బ్ చేస్తాడు. ఆ గూర్ఖా ప్యాంట్ లేకపోతే డబ్బులు పెట్టుకొని ఓపిక లేదు, తీరిక లేదు అనుకునే వాళ్ళకి మన దగ్గర ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా ఉంది. ఇలాంటి మంచి ఓవర్ సైజ్డ్ ఆర్ ఫ్రీ ఫ్లో ఉండే క్రీమ్ కలర్ ప్యాంట్ ఉంటే తీసుకోండి. అది కూడా మిస్ అయిందా, ఒక మంచి బ్లాక్ ప్యాంట్ తీసుకోండి. మన దగ్గర క్రీమ్ కలర్ ప్యాంటు, బ్లాక్ కలర్ ప్యాంట్ ఉంటే మేనేజ్ చేసేయచ్చు. అండ్ గూర్ఖా ప్యాంట్ కొనాలంటే మాత్రం ఈ బ్రౌన్ కలర్ ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. టాప్ అండ్ బాటమ్ సెట్. బట్ ఈ ఓల్డ్ మనీ ఎస్థెటిక్ కి బేసిక్ రూల్ ఒకటి ఉంది, అదేంటంటే మంచిగా సటల్ కలర్స్ ని పిక్ చేసుకోండి. లైక్ క్రీమ్, గ్రే, బ్లాక్, ఆఫ్ వైట్, నేవీ బ్లూ ఎక్సెట్రా. ఈ ఓల్డ్ మనీ ఎస్థెటిక్స్ లో మనకి చాలా క్లాసిక్ కనిపించాలి. వైబ్రెంట్ గా కాంట్రాస్ట్ ఉండే కలర్స్ వేసి బీభత్సం చేసేయకూడదు. అండ్ ఈ అవుట్ఫిట్ లో చాలా నార్మల్ గా కనిపిస్తున్నా కదా, సో దీన్ని క్లాసీగా చేయడానికి షర్ట్ ఆర్ పోలో టీ షర్ట్, ప్యాంట్ లోకి దోపిఫైయింగ్ అదే ఇన్షర్ట్ చేసేయండి అని చెప్తున్నా. మొత్తం ప్యాంట్ లోకి దోపేయాలన్నమాట. సో స్టెప్ నెంబర్ 4. అదేంటి స్టెప్ నెంబర్ 3 ఏది? అదేంటి కలర్స్ గురించి ఇందాకే చెప్పేసాక. ఏమిటండి మీరు మాట్లాడేది? వాడు కరెక్ట్ గానే కవర్ చేశాడు రా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నెక్స్ట్ ఏంటంటే మంచిగా మన దగ్గర ఏదైనా ఓల్డ్ వాచ్ ఉందేమో చెక్ చేయండి. అయితే మా గాంధీ తాత బొడ్డులో పెట్టుకునే వాచ్ తీసుకురమ్మంటావా?
మరి అదే ఎక్స్ట్రా అంటే నేను చెప్పింది వింటేజ్ కలెక్షన్ లో వాచెస్ చారి గారు. నీ దగ్గర ఏదైనా వింటేజ్ వాచ్ లైక్ క్యాషు అలాంటివి ఏమైనా ఉంటే ప్రిఫర్ చేయి. నెవర్ ఎవర్ గో టు స్పోర్ట్స్ వాచ్లు, స్మార్ట్ వాచ్లు ఇలాంటివి పెట్టకుండా ఇలాంటి వాచ్ ఏదైనా ఉంటే వేసేయని చెప్తా. వాచ్ అయిపోయిన తర్వాత మంచిగా మెడలో ఏదైనా గోల్డ్ చైన్ ప్రిఫర్ చేయండి. మినిమల్ గా వేసుకోండి, ఒక రింగ్, ఒక గోల్డ్ చైన్ సెట్ అయిపోద్ది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, ఫిఫ్త్ వన్, మంచిగా షర్టో, పోలో టీ షర్టో, స్వెట్ షర్టో వేసాం, కింద ప్యాంట్ వేసాం. మోస్ట్లీ చెప్పల్స్ ప్రిఫర్ చేయొచ్చు, కానీ ఒక స్టెప్ మనం పైకి వెళ్ళాలి కాబట్టి మంచిగా లోఫర్స్ తీసుకోండి. అది కూడా ఇలాంటి డిజైన్ ఉన్న లోఫర్స్ అయితే ఇంకా బెస్ట్. బై ఛాన్స్ నీకు లోఫర్స్ వద్దనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ ప్రిఫర్ వైట్ స్నీకర్స్, చాలా క్లాసీగా ఉంటాయి. నాకు స్నీకర్స్ కూడా వద్దు బ్రో అన్నావు అనుకో, మంచిగా నీ దగ్గర బూట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇంటర్వ్యూస్కి వేసుకెళ్ళడానికో దేనికో దానికి కొని పెట్టుకుంటావు కదా, మంచిగా ఆ బూట్స్ కూడా తీసుకో. ట్రై చేయి నువ్వు కూడా. ఎప్పుడన్నా మీ ఆఫీస్ ఫంక్షన్స్, కాలేజ్ ఫంక్షన్స్, ఏదన్నా అకేషన్ కు వెళ్ళేటప్పుడు ఇలా క్లాసీగా అవుట్ఫిట్స్ పుల్ ఆఫ్ చేయడం ట్రై చేయి, అదిరిపోతావు. మీ దగ్గర వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా డెఫినెట్లీ మన టెలిగ్రామ్ చెక్అవుట్ చేయండి. దాంట్లో లిస్ట్ వైజ్ వేసేసా మీకోసం లింక్స్. ఇక్కడ దాకా నువ్వు చాలా తీరిగ్గా ఓపిక్గా చూసావంటే డెఫినెట్లీ నీకు వీడియో నచ్చే ఉంటుంది. మీకు వీడియో నచ్చుంటే డెఫినెట్లీ కింద ఒక లైక్ బటన్ ఉంటుంది, దాని పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కనే ఒక గంట కూడా ఉంటుంది. గట్టిగా కొట్టేసి వెళ్ళిపోని చెప్తా. నెక్స్ట్ దేని మీద నీకు ఏ వీడియో కావాలో కూడా కింద కమెంట్ సెక్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెప్తా. దాన్ని పట్టుకొని అట్టుకొని వచ్చేస్తా. రీసెర్చ్ చేసు, నా ఎక్స్పీరియన్స్ తీసుకోను, ఏదో చేసి నీ దగ్గరకు ఒక వీడియో తీసుకొస్తా. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే స్టైలిష్, స్టే కాన్ఫిడెంట్ అండ్ కీప్ సెల్లింగ్ ద fashion game. I will be back with another interesting video.